సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన కందుకూరులో దొంగతనాలతో పాటు సీసీ కెమెరా లేకపోవడం వల్ల, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు సీసీ కెమెరాలు పెట్టినప్పుడు ఎందుకు పనిచేయడం లేదు? అసలు కారణం ఏంటి? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ముందుగానే తెలుస్తుందా? ఏ ప్లేస్లో మనం కొంచెమైనా క్లూ, ఒక దొంగను పట్టుకోవాలంటే క్లూ కావాలి. సో అలాంటి క్లూ కూడా లేకుండా చేస్తున్నారు ఎందుకు? ఒకసారి దీని గురించి ఒక తెలియాలి, ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాము. మన ముందైతే చీదర్ల వేణుగోపాలరావు సార్ అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కందుకూరు డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాను నేను గత 8 సంవత్సరాల నుంచి. ఈరోజు మీరు ఇప్పుడు సీసీ కెమెరాలు, ఈ దొంగతనాలు, ఈ ట్రాఫిక్ నియంత్రణ అని చెప్పారు. నిన్న పెద్దబగారు అమ్మవారి గుడిలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, కందుకూరు పట్టణ సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో మేము ఒక సభ నిర్వహించాము. చక్కగా అవేర్నెస్ ప్రోగ్రామ్. వ్యాపారస్తులందరూ పాల్గొన్నారు. 150 మంది దాకా. దాంట్లో చిరు వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులు కానీ అందరూ ఈ సీసీ కెమెరాలు మనం ఎందుకు పెట్టుకోవాలి, వాటి ప్రాముఖ్యత పట్టణ సిఐ వెంకటేశ్వరరావు గారు, మన ఎస్ఐ శివయ్య గారు, ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. చాలా మంది ఈరోజు సీసీ కెమెరాలు మేము బిగించుకున్నాం. అందులో కూడా నేను ఒకడిని. నిన్న ఉదయమే నేను సీసీ కెమెరా మా ఇంటి దగ్గర బిగించడం జరిగింది. ఎన్నో వాల్యుబుల్ ఉంటాయి మన దగ్గర. ఇన్ని రోజుల నుంచి కూడా మేము పెద్ద ఏం కాదులే అనుకున్నాం, కానీ నిన్న గాయత్రి జ్యువెలర్స్ లో జరిగిన సంఘటన ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి ఒక అద్భుతమైన భయం కాదండి, ఒక ఎగ్జాంపుల్ గా కనిపించింది. అక్కడ బయట ఉన్న సీసీ కెమెరాలు ఏం చేశాడు, దొంగ పగలగొట్టాడు. లోపల ఆయన ఏం చేశాడు, ఒకటే పెట్టుకోకుండా 4 కెమెరాలు పెట్టాడు రూమ్ లో. అందులో ఏదో కెమెరాలో అతను ఫోటో పట్టడం జరిగింది. చక్కగా సీసీ కెమెరాలు అతను వచ్చి ఎవరికేం దొరకల, క్లూస్ కూడా దొరకల. ఆఖరికి ఆ సీసీ కెమెరాలో అతను ఫోటో ఉండబట్టి 24 గంటల్లో ఆ కేసును చేజిచ్చి అతను విలువైన వస్తువులు, బంగారం, వెండి, ఇంకా అన్ని తెచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. దేనివల్ల? మనం సీసీ కెమెరాలు పెట్టుకొని అవేర్నెస్ గా ఉన్నందువల్ల. కానీ టౌన్ లో, పట్టణంలో షాపుల ముందు ఎవ్వరూ సీసీ కెమెరాలు పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు పోలీసులేం దేవుళ్ళు కాదు, కళ్ళు మూసుకుంటే దొంగ కనపడటానికి. మనం ప్రతి ఒక్కళ్ళం విధిగా ఒకళ్ళం పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు టౌన్ అంతా సీసీ కెమెరాలు కట్టాలంటే ఎన్ని లక్షలు కావాలి, వారికి నిధులు రావు కదమ్మా. వీటి గురించి మనమే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఒక షాప్ ముందు ఒక్క సీసీ కెమెరా 3200 అవుద్ది. నేను పెట్టుకున్నాను. చక్కగా అన్ని కనపడుతున్నాయి. ఏం జరుగుతున్నా ఒక దొంగే పోతుంటాడు, ఒక అనుమానితుడే పోతుంటాడు. పోలీసు వారికి ఉపయోగపడింది. ఈ రోజు మా సెంటరే ఉంది, నేను ఒక కెమెరా పెట్టాను, అక్కడ ఒక ఎఫెన్స్ జరిగింది. అప్పుడు నా కెమెరాను ప్రామాణికంగా తీసుకుంటారు. 7 days రికార్డ్ అయి ఉంటుంది. అప్పుడు ఆ దొంగను గుర్తించడం ఈజీ అవుతుంది. మరి మనం కూడా సహాయపడాలిగా ఈ యొక్క పోలీస్ వారికి కూడా. అదొకటి. అలా మనం ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఇంటి దగ్గర, షాప్ దగ్గర పెట్టుకోవాలండి. మన బాధ్యత అది. నిన్న వాళ్ళు తెలియజేశారు మాకు. అందులో ఒక మ్యాండేటరీ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలనేది ఒక యాక్ట్ ప్రకారం ఉందంట. అది నిన్న తెలియజేశారు. కానీ పాపం పోలీసు వారు అంత దూరం వచ్చి మా మీద అయితే యాక్షన్ తీసుకోలేదు. 1 year బ్యాక్ రామచంద్ర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అప్పుడు పట్టణ ఎస్ఐ అనీఫ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో, సిఐ గారి ఆధ్వర్యంలో చక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తిరుమల ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తే అప్పుడు కానీ ఎవరు పెద్దగా సీసీ కెమెరాలు పెట్టుకోలేదమ్మా. ట్రాఫిక్ నియంత్రణ గురించి చెప్పినా కూడా ఎవరు పెద్ద పాటించలేదు. ఈరోజు గాయత్రి జ్యువెలర్స్ వారు జరిగిన తర్వాత సీసీ కెమెరా అనేది ఎంత ముఖ్యమో, తరుడే అనేది మన నిఘా నేత్రం ఈరోజు అర్థమైంది మా అందరికీ. చక్కగా మేమందరం సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా, మన వ్యాపారస్తులందరం, నా వ్యాపార మిత్రులందరికీ నేను చెప్తున్నాను, మీ సుమన్ టీవీ ద్వారా ఒక్క సీసీ కెమెరా పెట్టుకోండి. మన ఇంటి దగ్గర, షాప్ దగ్గర. పెద్ద ఖర్చు కాదు. ప్రతి ఒక్కళ్ళు మనం వైఫై వాడుతున్నాము, మన నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడున్నా మా ఇంటికాడ ఏం జరిగేది ఈ సెల్లో చూసుకోవచ్చు మనం చక్కగా. అందువల్ల సీసీ కెమెరాలు ఖచ్చితంగా వాడదాం. పోలీసు వారికి మనం సహకరిద్దాం. ఏదైనా ఎఫెన్స్ జరిగినప్పుడు, సపోజ్ ఒక ఆమె వెళ్తుంటది, ఒక విలువైన పర్సు జారిపోయింది, అదే ఆ సీసీ కెమెరాలో చూస్తే ఎవరో ఇట్టే తెలిసిపోద్ది, ఎవరెంతో పోయారు ఏంటనేది కూడా మనకి. అలా అది ఉపయోగపడిద్దమ్మా. అంటే మేము ఒక 5 years బ్యాక్ ఉన్నప్పుడు విన్నాం సార్. ఎవరైతే ఊరికి వెళ్ళిపోతారో ఒక 10 days, ఒక 1 month, టూర్లకి, ట్రిప్పులకి వెళ్తూ ఉంటాం కదా సార్, హాలిడేస్ కానీ. అలాంటి టైంలో ఏంటంటే ఈ దొంగలు బాగా క్యాచ్ చేస్తారు ఆ హౌసెస్ ని. అలాంటి వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల మేము
కొంచెం ముందు హెల్ప్ చేస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించారు. బట్ ఇన్ని చెప్తున్నా కూడా ప్రజల్లో మార్పు రావడం లేదు. సో ఇది ప్రజలు కూడా తప్పు అనే అనుకోవచ్చు మనం కూడా. ఓకే, మన పట్ల మనం బాధ్యతగా ఉండాలి. అదే అంటుంది నేను, సామాజిక బాధ్యతగా మనం వెళ్ళేటప్పుడు ఈ 5 days మేము ఉన్నాం సార్ అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నైట్ రౌండ్స్ అప్పుడు అక్కడ రోజు విజిట్ చేయడం జరిగిద్దమ్మా. అలాగే ఇప్పుడు సీసీ కెమెరాలో కొత్త టెక్నాలజీ వచ్చింది, అలారం సిస్టమ్ వచ్చింది. మన ఇంటికి వచ్చి ఎవరన్నా తాళాలు తీస్తే ఇమీడియట్లీ ఒక 8 సెల్లులకి మెసేజ్లు రావటం, అలారం మోగటం అవన్నీ ఉన్నాయి. అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వస్తువులు పోయి బాధపడితే ఏమి రాదమ్మా. సంపాదించాలంటే అంత కష్టమో ఈ రోజుల్లో అర్థమవుతుంది మీకు. ఇది ఇలా ఈ సీసీ కెమెరాల అవేర్నెస్ అనేది ఇలా చేసుకోవాలమ్మా. ఇప్పుడు మా గోల్డ్ షాప్ అయితే దొరికిపోయారు సీసీ కెమెరాలో, పక్కన చిల్లర షాపులు, సో కిరాణా షాపులు కొన్ని 30,000 అలా ఎంత కష్టపడితే అది సంపాదించుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. అదే పెట్టుకోవాలనే చెప్తున్నా. ఈ రోజు పానీపూరి బండి దగ్గర కూడా సీసీ కెమెరా ఉంది, మీరు చూడట్లా. ఎందుకు పెట్టుకున్నావు అని అడిగా ఒక రోజు నేను పానీపూరి అబ్బాయిని. అన్న 50 ఇచ్చి 100 అంటున్నారన్నా, 500 అంటున్నారు 100 ఇచ్చి, అందుకని మేము పెట్టుకున్నాం అన్నాడు. చూడండి, అతను అవేర్నెస్ మన దగ్గర లేదు. చిల్లర కొట్లో కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. హడావుడిగా ఉన్నప్పుడు అతను ఎంత ఇచ్చాడో తెలియాలంటే మనం ఎంత ఇచ్చాడో తీసుకో, ఆ సీసీ కెమెరా రికార్డ్ చేసి ఆ సీసీ కెమెరా ఒక మ్యాండేటరీగా ఉపయోగపడుద్ది. అలాగే ఇంకొక విషయం అమ్మ, మెయిన్ ఈ రోజు కందుకూరు టౌన్ లో ట్రాఫిక్ ఒక పెద్ద సమస్యగా పరిగణించింది. ఎందువల్ల మనం పోలీసు వారు ఎంతసేపు ఏం డ్యూటీ చేస్తారమ్మా, వాళ్ళ డ్యూటీ వాళ్ళ పాపం పొద్దు నుంచి రాత్రి దాకా ఎండలో నిలబడి డ్యూటీ చేస్తున్నారు. షిఫ్ట్ వారీగా ఇప్పుడు పెంచారు ఈ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత. కానీ మనం సామాజిక బాధ్యతగా ప్రవర్తించాలి. ఒక బండి పెట్టుకునేటప్పుడు పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని వెళ్ళాలి, తగు సూచనలు పాటిస్తూ. కారు ఆపి ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటున్నాము, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదొక్కటి గమనించాలి. మన పట్టణ ప్రజలు కూడా మన సామాజిక బాధ్యతగా మన వంతు మనం రూల్స్ పాటిస్తే ఇవన్నీ జరగకుండా. అలాగే 1 way ట్రాఫిక్ లో ఆర్టీసీ కూడా వాళ్ళు పాస్ అయ్యి వెళ్తున్నారు, దాని వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ లో, పామూరు రోడ్ లో. అట్లా మనం 1 way ట్రాఫిక్ ఎదురెళ్లకుండా 4 wheelers కందుకూరు పట్టణ పోలీసు వారు సూచించిన విధంగా పామూరు రోడ్డు గుండా అటువైపుకి వెళ్ళాలనేది నేను మరీ కోరుకుంటున్నాను. ఈ 2 wheelers కూడా, పిల్లలు కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్స్ కూడా తీసేసి రకరకాల పేర్లు వేసుకొని త్రిబుల్ రైడింగ్ చేస్తూ అవన్నీ జరుగుతున్నాయండి. నిన్న పట్టణ ఎస్ఐ గారు దాని మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీ సుమన్ టీవీ ద్వారా కూడా మేము చెప్తున్నాం, పిల్లల తల్లిదండ్రులకు కూడా పిల్లలకి బళ్ళు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. గబిక్కన అదేదైనా జరిగితే మన మీద కేసు బుక్ చేస్తారు. ఆ విషయం మీకు తెలుసో తెలియదో కొత్తగా రూల్స్ వచ్చినాయి ఇప్పుడు. పిల్లలు గనక, మైనర్లు గనక బళ్ళు తోలితే ఏదైనా జరిగితే, ఏదైనా అఫెన్స్ అయ్యి ప్రమాదం అయితే అది తల్లిదండ్రుల మీద కేసు అవుద్ది. 5 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంది. 25,000 చాలా మంచి రూల్స్ వచ్చి. ఇంకోటి కూడా వచ్చింది సార్, ఎవరైతే యాక్సిడెంట్ చేసి వాళ్ళ వల్ల అవతల వాళ్ళు చనిపోతారో వీళ్ళకి జైలు శిక్ష. అవును, అది కూడా చాలా రూల్స్ బాగా పెట్టారు సార్. ఇప్పుడున్న పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత వెహికల్స్ చక్కగా ఎలా అంటే అలా పిల్లల్ని ప్రోత్సహించొద్దు. మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి కొన్ని విషయాలు చెప్పాలి. ట్రిపుల్ రైడింగ్స్ ఎలా అంటే అలా వెళ్ళిపోవటం, ఆ బుల్లెట్లకి సైలెన్సర్లు తీకేసి పెద్ద సౌండ్లతో వెళ్ళటం, ఇవన్నీ కొద్దిగా అరికడితే బాగుంటదమ్మా. కొంచెం స్పీడ్ గా వెళ్తున్నారు ఎలా పడితే అలా టౌన్ లో కూడా, అది తగ్గితే బాగుంటుంది. మీ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. ఇంకో విషయం వీళ్ళకి ఏంటంటే, సో ఇప్పుడు మన గాయత్రి కాలేజ్ అది జ్యువెలరీ షాప్ లో సీసీ కెమెరా పెట్టడం వల్ల మనం దొరికారు దొంగ. కానీ ఉలవపాల్లో ఒక 1 month బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక లేడీ, సో వాళ్ళు గోల్డ్ కొందామని చెప్పి బ్యాంక్ లో నుంచి మనీ తీసుకుని వచ్చారంట. సో ఆ టైంలో ఏమైందో తెలియదు కానీ, అసలు ఓనర్ తీసుకున్నారా లేకపోతే వీళ్ళు ఎవరో తీసుకున్నారో తెలియదు కానీ కింద అయితే సో లేవు, మనీ తీసేసుకున్నారు. అక్కడ జరుగుతుంది 5 minutes, ఎవరు వచ్చారు ఏంటో తెలియదు. బట్ సీసీ కెమెరా లేకపోవడం వల్ల గుర్తుపట్టలేదు. అదే కదా ఇలాంటివి సీసీ కెమెరా ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అవును, అదే అందుకనే ఈ రోజు వాటి ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు మనం మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ ముందుకు వచ్చింది. మరి ఒకప్పుడు మనం ఈ మొబైల్స్ వాడేవాడమా? ఓన్లీ ఫోన్లు ఉండే, బిఎస్ఎన్ఎల్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? వైర్లెస్ దానికి వచ్చాం. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? సెల్ ఫోన్ 2Gకి వచ్చాం. 2G నుంచి తర్వాత 4G, 5Gకి వచ్చాం. మరి మనం కూడా మారాలిగా. అయితే ఇప్పుడు మనం సీసీ కెమెరాలు పెట్టకపోయినా గవర్నమెంట్ కొన్ని సీసీ కెమెరా అనేది ప్రొవైడ్ చేసింది. ఆ సీసీ కెమెరాలు ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదు సార్? ఉన్నాయమ్మా, కొన్ని రిపేర్ వచ్చున్నాయి గాలివానకి. గత ప్రభుత్వంలో అప్పుడు మా ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహేందర్ రెడ్డి గారు అందరూ సహాయంతో అప్పుడు మేము కూడా కొంత సీసీ కెమెరాలకు డొనేట్ చేసాం. అన్ని చేశారు. దానికి సరైన పర్యవేక్షణ లేక గాలివాన వచ్చినప్పుడు అవి కొద్దిగా ఇది అవ్వటం జరిగింది. మళ్ళీ వాటన్నిటిని ఇప్పుడు పట్టణ సిఐ గారు నిన్న అడిగితే అవన్నీ తీసి రిపేర్ చేయిస్తున్నారు.
అలాగే మా వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క గోల్డ్ షాప్ మర్చెంట్ వారు, ఐరన్ మర్చెంట్ వాళ్ళు, కిరాణా మర్చెంట్ వాళ్ళు అన్ని అసోసియేషన్లు ఏర్పడి ఈ సీసీ కెమెరాలకి నిధి సమకూరుస్తున్నారు. ఓ 10-15 రోజుల్లో పట్టణంలో కంప్లీట్ గా రక్షణ వలయం లాగా సీసీ కెమెరాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఓకే, నిజంగా గ్రేట్ సార్, థ్యాంక్ ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదని మళ్ళీ నిరూపిస్తున్నాడు. నా Okay. మిత్రుడు అవటం నాకు చాలా ఆనందంగా ఉంది నాగేశ్వరరావు గారు. ఓకే సార్. ఓకే అమ్మ, సో thank you. నిజంగా థ్యాంక్ యూ సార్, మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మ. సో చూసారు కదండి, కందుకూరులో దొంగలు ఎక్కువ పడుతున్నారంటే కారణం మంది కూడా తప్పు ఉంది. ఎందుకంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండి సీసీ కెమెరాలు పెట్టుకొని ఇలాంటివి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇంకెందుకు ప్రతి ఒక్క షాప్లో సీసీ కెమెరా పెట్టుకొని మళ్ళీ మన కందుకూరుకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి మన వేణుగోపాలరావు సార్ అయితే చెప్పేస్తున్నారు. ఇది కూడా మన ఎమ్మెల్యే ద్వారా వస్తుందని చెప్పి సార్ అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.